బ్రతుకెట్ట బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ నీ మరణం ముగింపు బాగుండాలి, ముగింపు బాగుండాలి. నువ్వు సస్తే నీ సావు అదొక వేడుక అవ్వాలి. నడిమికి బద్దలు కాకూడదు, ఆత్మహత్య చేసుకుని సావకూడదు, దురాత్మల ఏలుబడిలో సావకూడదు. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఆ చోటుకు వెళ్ళాడు, నడుముకు బద్దలైపోయింది, అవమానకరమైన సావు, చచ్చిపోయాడు. అదే అధ్యాయం కిందకి చదువుకురామా, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం కిందకి. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును. అందరికి తెలిసిపోయింది. ఒరే, యేసయ్యను విడిచిపెట్టి, భక్తి విడిచిపెట్టి, యథార్థత విడిచిపెట్టి, అక్రమం చేసి సంపాదించి పొలం కొని దాంట్లో ఉరి పెట్టుకున్నాడు రా, ఉరి తెగి 2 బద్దలై చచ్చిపోయాడు రా, నడుము బద్దలైపోయింది, పేగులు బయటకు వచ్చినాయి రా అని ఈ సంగతి యెరూషలేము కాపురస్తులందరికీ అంటాడు. ఎంతటి దిక్కుమాలను సావు తెచ్చాడు. నీ సావును గూర్చి నీ ఘనత రావాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా అంతము ఎట్లుండినది. ఆరంభం కాదండి, ముగింపు బాగుండాలి. నా అంతము ఎట్లుండినదని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. నువ్వు సస్తే 100 గుండెలు అవిసిపోవాలి. అరే, నా బలం పోయిందిరా అని అనాలి. అరే, నా సలహా ఇచ్చేవాడు పోయాడురా, నన్ను ఆదుకునేవాడు పోయాడురా, నాకు మేలు చేసేవాడు పోయాడురా, నన్ను ప్రేమించేవాడు పోయాడురా, నాకు అన్నం పెట్టినోడు పోయాడు, నాకు మార్గం చూపినవాడు పోయాడు అని 10 మంది గుండెలు అవిసిపోవాలి. కానీ ఇస్కరియోతు మరణం అలా లేదే, అది దిక్కుమాలిన మరణం. ఆ చోటుకి ఈ వార్త యెరూషలేము కాపురస్తులందరికీ తెలిసింది. చదవమ్మా. గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. ఆ చోటుకని చదువు. ఆ చోటుకి అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తపు భూమి అని అర్థము. ఆ చోటు పేరేంటి? ఆ చోటు పేరేంటి? ఆ చోటు పేరేంటి? అక్రమం చేసి, అన్యాయం చేసి మనం చేసి సంపాదించుకునే చోటు పేరేంటి? దేవుని విడిచిపెట్టి మనం సంపాదించుకునే సంపాదన పేరేంటి? వద్దు, రక్తపు భూమి అది. సోదరుడా, నువ్వే చోటుకి వెళ్తావు? గెచ్చేమని ఆయన చోటుకి వెళ్ళినోడు విజయాలు పొందుతాడు, తప్పిపోయినోడు ఈ చోటుకి వెళ్తాడు. ప్రార్థన అనే అనుభవం నీకుంటే, గెచ్చేమని అనే చోటుకు వెళ్తే మరణం నీ ఎదుట ఓడిపోతుంది. విశ్వాసం నుండి తప్పిపోయి, భక్తి నుండి తప్పిపోయి దిక్కుమాలిన చోటుకి వెళ్ళావా? నువ్వు రక్షింపబడ్డావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? వెండి బంగారు ఆభరణాలు తీసేసావా? మరి మళ్ళీ ఆ చోటుకి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ నిన్ను అక్కడికి వెళ్ళమంది ఎవడు? ఆరాధన స్థలం మార్చావు, తగునా నీకు ఇదే? దేవుడు క్షమిస్తాడా? నువ్వు వెళ్ళిన చోటు ఏ చోటు అనుకుంటున్నావు? అది నిన్ను ఆధ్యాత్మికంగా చంపేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నీ కీడు నీకే చేసుకునేటట్టు చేస్తుంది. ఒక్క మాట పిల్లలారా, విశ్వాసం నుండి, భక్తి నుండి, సమర్పణ నుండి తప్పిపోతే మనం వెళ్ళే చోటు మంచిది కాదు. అది మనకు హానికరమైన చోటు, నాశనకరమైన చోటు, మన ప్రాణాలను మనమే తీసుకునే చోటు. చాలా మందికి ఎందుకు ఆత్మహత్య ప్రేరేపణలు వస్తాయి? ఎందుకు ఉరి వేసుకొని చచ్చిపోతారు? బైబిల్లో ఉరి వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అహీతోపేలు ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఏది? కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఇస్కరియోతు యూదా 2000 సంవత్సరాల క్రితం ఉరి వేసి చచ్చిపోయాడు. అతని కంటే ముందు ఒక 2000 సంవత్సరాల క్రితం ఇస్కరియోతు అహీతోపేలు అనేవాడు దావీదు కుటుంబాన్ని కీడు చేసిన వాడు, ఆడు ఉరి వేసుకు చచ్చిపోయాడు. సోదరుడా, భక్తి విడిచిపెట్టి, యథార్థత విడిచిపెట్టి
దేవునితో చేసుకున్న నిబంధనను విడిచిపెట్టి నువ్వు వెళ్తున్న చోట అది నీకు హానికరమైనది, అపాయకరమైనది, నాశనకరమైనది, నీ ప్రాణానికి అది ఉరి వంటిది. వేశ్య ఉన్న చోటికి కదా నువ్వు వెళ్తున్నావు. చెప్పినా వెళ్ళలేదుగా నువ్వు, దేవుడు చెప్పినా. వేశ్య ఉన్న చోటు కదా నువ్వు వెళ్తున్నావు. దాని నోరు గొయ్యి లాంటిది. ఏదో ఒక రోజున ఆ వేశ్యే నిన్ను మింగేస్తుంది. కన్ఫర్మ్. ఆ చోటు భయంకరం. శరీర సంతోషము కొరకు ఒక వేశ్య దగ్గరకు కదా నువ్వు పోతున్నావు. ఈ మాట కూడా నా మాట కాదు. సామెతల గ్రంథం 7వ అధ్యాయములో సాయం సంధ్య వేళ ఒక యవనస్తుడు వృద్ధుగూతున్నప్పుడు ఒక వేశ్య దగ్గరకు పోయాడట. అదేమో లోతైన గొయ్యి లాంటిది. దాంట్లో పడినోడు ఎవడు బయటకు వచ్చాడు? దేవుడు కనికరించిన వాడు తప్ప వేశ్యల ఒడిలో పడిన వాడు ఎవడు బయటికి రాడండి. వేశ్యావృత్తి కలవాడు పడినవాడు, వేశ్యల ఒడిలో పడినవాడు, సాధారణంగా ఒక స్త్రీ వ్యామోహంలో పడినవాడు బయటకు రాడు. వచ్చాడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు అతన్ని కనికరించాడని అర్థం. ఎవడో 1,000,000 మందికి ఒకడు దావీదు లాంటాడు ఒక్కడే బయటకు వస్తాడు. సొలొమోను లాంటాడు, మళ్ళీ దావీదు కొడుకు సొలొమోను ఆ ఊబిలో నుండి బయటికి రాలా. ఆ ఊబిలోని నాశనం అయిపోయాడు. దావీదు బయటకు వచ్చాడు. దావీదు దొర్లాడండి, యేసయ్యలాగా దొర్లాడు. దేవా, ఆ పాపం మీద నాకు జయం కావాలి, నాకు జయం కావాలని ఏడ్చాడు. ఒక్కరోజు చేసిన పాపానికి జీవితకాలం అంతా ఏడ్చాడు దావీదు. ఒక్క తప్పుకు ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు దావీదు. రాజుగారికి అంత అవసరం అంటారా? మరీ ఎక్స్ట్రా కాదు అది. ఒక రాజు అయి ఉండి ఒక దేశానికి ప్రతిరోజు ఏడుస్తున్నాడు. మంచమే పడుకుంటలా, అంతఃపురంలోకి వెళ్తలా, భార్యల దగ్గరికి వెళ్తలా. ఇప్పుడు 10 మంది భార్యలు ఉన్నారు, దావీదుకు ఒక్క భార్య దగ్గరికి వెళ్తలేదు. ఎరా బాబు, ఏమైందిరా నీకు? నా మనసు లేదు, నా పాపం మీద నాకు జీవితం కావాలని ఏడ్చాడు. వేశ్య గొడిలో స్త్రీ వ్యామోహంలో పడిన వాడు ఎవడు బయటకు రాడు. అక్కడే మరణమైపోతాడు, అక్కడే అంతమైపోతాడు. ఆడ ఆస్తి అక్కడే, ఆడ ఆరోగ్యం అక్కడే, వాడి జీవితం అక్కడే బలైపోతుంది. ఎవడో ఒకడు దేవుని కనికరం పొందిన వాడు మాత్రమే బయటకు వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బయటకు రాగలుగుతావంటే ఆ చోట్లను బయటకు రాబిడ్డ. నువ్వు రాలేవు, కానీ నువ్వు రావటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు. నువ్వు విశ్వాసం నుండి, భక్తి నుండి తప్పిపోయావా? నువ్వు వెళ్ళే చోటు నాశనకరమైన చోటు, అది హానికరమైన చోటు, నీ ప్రాణాన్ని తీసే చోటు. ఏదో ఒక రోజు నా దెలీలాయే నిన్ను టార్చర్ పెట్టేస్తుంది. ఆ దెలీలాయే నిన్ను టార్చర్ పెట్టేది. చూడు, దినం శోధించిందట, దినం ఏడిపించిందట. ఎవరిని? మరి రోజు దానివల్ల ఏడుతున్నాడు, బయటకు వచ్చేయాలిగా సంసారం. ఇంకా దాని ఊళ్ళోనే పడుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఏడిపోతుంది ఇది? ఎన్ని రోజులు ఏడిపోతుంది ఇది? సంసోన్ని దినదినము తన మాటల చేత నొప్పించిందట. ఎవరు? దెలీలా. ఆయమనుడైతే నా ప్రతిష్ఠ ఏంటి, నా సమర్పణ ఏంటి, నేను ఎలాంటి బలాఢ్యుని చెప్పేసి వెళ్ళిపోవాలి, తప్పించుకొని బయటకు వచ్చేసేయాలి. నీకు నువ్వే నా దిక్కని దాని ఒళ్ళో పడుకున్నాడట. నున్నగా కొరకు వదిలిపెట్టింది, అక్కడే చచ్చిపోయాడు. బయటకు వచ్చాడా? రోజు నేను టార్చర్ నువ్వు ఎందుకు పడాలి? నా తెలియగలుగుతున్నా. నీ స్నేహితుడు ఉన్నాడే, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు పెట్టి నీ టార్చర్ ఎంత, వాడు నిన్ను ఎంత అవమానిస్తున్నాడు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయబోని ఏదో చేసావని ఎందుకు నిన్ను అవమానిస్తున్నాడు, ఎందుకు నిన్ను అసహ్యం చేస్తున్నాడు, ఎందుకు నిన్ను అపహాస్యం చేస్తున్నాడు, ఎందుకు నువ్వు వాడు మాటలు పడుతున్న బ్రతకాలి, ఆ చోట్ల నువ్వు ఎందుకు జీవించాలి? ఆ అమ్మాయి పెడుతున్న టార్చర్ నువ్వు ఎందుకు పడాలిరా? ఎందుకు పడాలి? బుద్ధి ఉందా నీకు? అని నువ్వే తిట్టుకో, నన్ను నేనే తిట్టుకోవాలి, ప్రతి వాడు తిట్టుకోవాలి. అట్లా తిట్టుకుంటే బయటకు వచ్చేస్తాం. అసలు నేను అనే మాట్లాడని పడతాడా? నిజంగా సిగ్గు శర్మనుడు. నిన్ను లోగు చేసినట్టు ఎవరైనా లోగు చేస్తున్నారా? ఏంటి నువ్వు వెళ్ళే చోట? ఏ చోట అది?
అది హానికరమైనది, అపాయకరమైనది, నాశనకరమైనది. లవ్ లెటర్లు ఇచ్చుకునే చోటు, SMS పెట్టే చోటు. రే వినపడుతుందారా? రే జాగ్రత్తగా, మన ప్రాణాలు తీసేస్తుంది. మీరు చిన్నప్పటి నుండి దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారు, ఆ చోట్లోకి మీరు వెళ్ళకూడదు. స్తోత్రం. మన టార్చర్ పడొద్దు. ఆ టార్చర్ మనం ఎందుకు పడాలండి? బయటకు వచ్చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. అక్కడే కూర్చుంటారా? నీ ఎళ్ళ సేవ కూడా అవ్వాలని ఏర్పాటు. మనం నువ్వు ఈ మార్గంలో వెళ్ళకుండా ఈ మార్గంలోకి వెళ్తే మనం ఏ చోటుకి వెళ్తున్నానో తెలియగలుగుతున్నా. మన మార్గం తప్పకూడదు. మనం వెళ్తున్న చోటు మనకు టార్చర్ పెట్టేదైతే మనకు ఆ చోటు అక్కర్లేదు. మనకు నెమ్మది ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. ఆ నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వగలిగినది ఒకే ఒక చోటు, అది యేసయ్య కౌగిలి. ఆయన కౌగిట్లో పడుకొని అలా నిద్రపోవాలని నాకు బాగా తెలిసిన అనుభవం అది. ఇక్కడ రేకుల షెడ్ ఉండేది. 11 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను. అప్పుడు గదిలోకి వెళ్తే బయటకు వచ్చేవాడిని కాదు. మంచినీళ్ళ బాటిల్ ఒకటి తీసుకునేవాడిని అంతే. మరలా 21 రోజు 11 దినాలు అయ్యే వరకు బయటకు వచ్చేవాడిని కాదు. ఎన్ని దినాలు అనుకోండి, అన్ని దినాలు వాటర్ బాటిల్ ఒకటే ఉండేది నా దగ్గరికి, అంతే, ఇంకేం ఉండేది కాదు. అలా 11 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు షుగర్ లెవెల్స్ పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి అలా ఒరిగిపోయాను. దేవుడు నన్ను తట్టి లేపి ఓ తల్లి వలె తన ఒడిలో పడుకోబెట్టుకొని నొప్పుల మీద కాల్చిన రొట్టెను, చేపను నాకు ఆయన పెట్టాడు. నేను తిన్నాను, నేను అనుభవించాను. అందుకే నేను సావట్లేదు, ఎప్పుడు వరకు సావలేదు, లేకపోతే ఎప్పుడో పోయేవాడిని. ఆయన కౌగిటిలో నెమ్మది ఉందండి. ఆ దైవజనుడు ఎంత బాగా రాశాడో కదా, నీ కౌగిటిలోని హర్షించాలని అని పాడుతూ అంటాడు. ఈ ఆశ నాకు తీరద్దంటావా? ఆయన కౌగిట్లో పండుకొని విశ్రమించాలని ఆశ ఉంది. ఓ తల్లితో మాట్లాడినట్టు మాట్లాడాలని, చెప్పుకోవాలని ఆశ ఉంది. ఈ ఆశ తీరుతుందా యేసయ్యా అంటూ ఆ కీర్తనకాడు యేసని అంటాడు. తీరుతుంది. ఇప్పుడు తెలుసా? నీ రాకడలో. స్తోత్ర. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.